గురుగారు, ధర్మం గురించి మాట్లాడుకుందాం. అసలు ధర్మం అంటే ఏమిటి? అది మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అలవర్చుకోవాలి? మన రోజువారీ జీవితంలో కావచ్చు, మనము ఎదుర్కొనే సంఘటనలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒకసారి వివరించగలరా? అందరికి ఒక తప్పు అభిప్రాయం ఏంటంటే ధర్మం అంటే అదేదో పెద్ద కొండ లాంటిది, అది మేము మొయ్యలేమండి అనుకుంటారు. లేదా కలియుగంలో ధర్మం లేదండి అంటారు. ఎందుకంటే మనల్ని చుట్టుపక్కల అధర్మంతో ఉన్న వ్యక్తులను చూస్తుంటే మనకు అనిపిస్తుంది. ధర్మం అంటే ఏంటిదంటే గీతా భాష్యంలో భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే మనిషికి 2 ధర్మాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి ధర్మము, ఒకటి నివృత్తి ధర్మం. ఈ ప్రవృత్తి ధర్మం ఏంటంటే ఇక్కడ నేను వచ్చాను, నా ప్రవృత్తి ధర్మం ఏంటిది? మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. నా నివృత్తి ధర్మం అంటే నేను ఏ విధంగా ఉండాలి. ఇక్కడ నువ్వు ఎదురుగా కూర్చొని ఉన్నావు, నిన్ను నా బిడ్డగా చూడాలా, ఒక తల్లిగా చూడాలా, ఇంకొక తప్పుడు చూపుతో చూడాలా. నివృత్తి ధర్మం నాకేం చెప్పిస్తుంది? నిన్ను నా బిడ్డగా చూడాలనిపిస్తుంది. అది నివృత్తి ధర్మం. అలా కాకుండా నేను తప్పుడు ఆలోచనతో చూశాను అనుకోండి, ధర్మమే నేను పాటిస్తలేని అర్థం. తర్వాత రెండో రకంగా ఇంకొకటి చెప్పుకోవాలంటే, ఇంకా లౌకికంగా మనకు అర్థం కావాలంటే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆర్గనైజేషన్కి కావాల్సిన పర్చేస్ డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్ ఉంటాడు. అతను 4 ప్లేస్లకెంచి టెండర్లో కొటేషన్స్ తీసుకోవాలి, ఆ వస్తువు కొనాలి. అక్కడ వరకు ప్రవృత్తి ధర్మం. అక్కడ నివృత్తి ధర్మం ఏంటంటే ఆ 4-5 టెండర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి, సార్ మా ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు రూపాయి ఇస్తాను, మా ప్రోడక్ట్ కొనుక్కుంటే 4 రూపాయలు ఇస్తానని చెప్పి ఆశ పెడతారు. ఆ నివృత్తి ధర్మంలో ఎలా ఉండాలి వ్యక్తి అంటే, నాకు రూపాయి వద్దబ్బా, నువ్వు ఆ 2 రూపాయలు నాకు ఇస్తాను అంటున్నావు కదా, ఆ 2 రూపాయలు కూడా తక్కువ చేసి నా సంస్థకి అని అడగాలి. ఈ టెండర్ల వరకే నేను ధర్మం ఉంటాను, వాడి నుంచి లంచాలు తీసుకుంటా అంటే నువ్వు ధర్మంలో నేను అడగను. ధర్మం అంటే ఏదో లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తున్నారు, నేను అప్పుడు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి? ఏదన్నా కావాలి. అయితే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఎలా చేశానో అలా చేస్తేనే ధర్మం. తలనొప్పి వచ్చారండి వీళ్ళు అనుకుంటే ధర్మం కాదు అది. తర్వాత చెప్తున్నాను కదా, చిన్నయే. ధర్మం అనేది చాలా పెద్దది కాదు. ఒక్కటి మనం ఆలోచించుకోవాలి, మీ ప్లేస్లో నేను ఉంటే ఏం చేయాలి, నా ప్లేస్లో ఎలా ప్రవర్తించాలి, మీకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలి, ఇదే ధర్మం. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, మనకు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక అవసరం వస్తుందండి. ఈ విశ్వంలో ఎవ్వడు కూడా వితౌట్ ఎనీ అవతల వ్యక్తి నుంచి సపోర్ట్ లేకుండా ఎదగడు. మనము ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయినప్పుడు ఏంటంటే మనకు ఆర్గనైజేషన్లో ఒక సీనియర్ పర్సన్ మనకు అన్నీ నేర్పిస్తాడు. మీరు ఇలా చేయండి, అకౌంట్స్ ఇలా చేయండి, బ్యాలెన్స్ షీట్ ఇలా చేయండి, వీళ్ళు ఉంటారు మీకు సహకరిస్తారు, ఇవన్నీ నేర్పిస్తాడు. ఆ వ్యక్తిని ఎల్లకాలము మనం గుర్తుపెట్టుకోవాలి. అది ధర్మం. అరే నేను 30 ఏళ్ల క్రితం నేను ఇవాళ సక్సెస్ కావడానికి కారణం ఆ రావు గారండి. నీకు ప్రమోషన్ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి 2 యాపిల్ పండ్లు ఇచ్చి కృతజ్ఞత తెలపండి, అతను సంతోషపడతాడు. అప్పుడు అతను ఏమవుతుందంటే అతని మనసులో కూడా, అరే నేను ఏదో 5 ఏళ్ల క్రితం ఆఫీస్లో చెప్పమంటే ఇతనికి నేర్పించినంత మాత్రాన ఇంత ధర్మంగా నన్ను గుర్తుపెట్టుకుంటున్నాడని మళ్ళీ ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇంకా ఉత్సవంగా అతనికి నేర్పిస్తాడు. మనం ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే, రాధాకృష్ణన్ బర్త్డే రోజు చేసుకుంటాం. ఆ రోజు ఏమనుకుంటాం, మనం ఏదో ఆ స్కూల్లో పోతాము, చిన్నపిల్లలకు టీచర్ వేషం, అది కాదు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయే వరకు, రీసెర్చ్ అయిపోయే వరకు ఎవరో ఒక ఇంపార్టెంట్ టీచర్ మనకు తటస్థపడతాడు. టర్నింగ్ పాయింట్ అంటాం. ఆయనను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఏంటిదంటే ఆయన విద్యుత్ ధర్మం ఏంటంటే ఉపాధ్యాయుడిగా వచ్చాడు, జీతం తీసుకున్నాడు, పాఠం చెప్పాడు, మన మీద ఎక్కువ శ్రద్ధ చూపెట్టుంటాడు. మన జీవితంలో ప్రతి ఒక్క టీచర్ ఉంటాడు. మీరు సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో వారిని కనీసం పలకరించండి. లేదా వీలైతే ఊరికి వెళ్ళినప్పుడు ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, అప్పటికి రిటైర్ అయిపోయి ఉంటాడు, ఆయనకు 4 డజన్ అరటి పండ్లు లేకపోతే పండ్లు ఏవో తీసుకొని వెళ్ళి, సార్ మీరు బాగున్నారా అని చెప్పి అతని చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కారం చేసిరండి, అది ధర్మం. కానీ ఇంతమంది చేస్తున్నాం, అసలు మనం గుర్తే పెట్టుకోం. కనీసం ఎదురుగా వస్తుంటే కూడా అరే మన క్లాస్లో 9th క్లాస్లో మనల్ని ఏం కొట్టాడరా అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. ఆయన పాఠం చెప్పింది మనం మర్చిపోతాము. అంటే ఇప్పుడైతే కొడతలేరు అనుకోండి, మా చిన్నతనంలో టీచర్లు కొట్టేవాళ్ళు. ఆ 9th క్లాస్లో మనల్ని ఎట్లా కొట్టిండ్రా,
అని రకరకాలుగా తిట్టుకుంటాం. అలా కాదు. మనల్ని కొట్టిండంటే మనల్ని మంచి దారిలో పెట్టడానికే కొట్టాడు. ఏదైనా సరే ధర్మం అంటే పెద్దది కాదండి, చిన్నదే. అది మీరు నేను ప్రతిరోజు చేయాల్సిందే ధర్మం. ఇప్పుడు మనం ఒక దగ్గర నిలబడి ఉంటాం బస్ స్టాండ్లో, ఒక యాచకుడు వస్తాడు, అమ్మ ఆకలి అవుతుంది అంటాడు. మీ దగ్గర లేదనుకోండి, నాయన అదే ఏమనుకోకు వెళ్ళండి. మనం చీదరించుకుంటాం, పక్కకు బో అంటుంటాం. దానివల్ల ఏమవుతుందో అంటే అతనికి కూడా, అందరికీ ఈగో ఉంటుంది. ఆ బిచ్చగాడికి కూడా ఈగో ఉంటుంది, డబ్బు వేసే వాళ్ళకి ఈగో ఉంటుంది. పోనీ మీరు డబ్బు వేస్తారని అనుకుందాం, ఒక కాయినో నోటో, అది జాగ్రత్తగా తన చేతిలో పెట్టండి. ఇలా దూరం నిలబడి ఇలా పారేయకండి. పారేస్తే వాడు మనసు ఎంత బాధపడుతుంది. సో యాచకుడినైనా మీరు గౌరవించగలిగితే అదే ధర్మం. లేదు, ఓ గోశాలకు వెళ్తారు, 2 అరటిపండ్లు పెట్టండి, అదే ధర్మం. రావి చెట్టు దగ్గర చీమలు ఉంటాయి, ఇంత చక్కెర వేయండి, అదే ధర్మం. ధర్మం అంటే ఏదో పెద్దదని మనం అనుకొని దాన్ని ఈ కాలంలో కుదరదండి, కలియుగంలో ఎక్కడైతుంది, ఎక్కడో ఆ యుగంలో అయింది, ఇవన్నీ మనం అన్నీ రిటైర్ అయినాక ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించినాం అనుకోండి, 4 రాళ్ళు వెనకేసుకురాలేము, అవినీతి ఎంతగా వీలైతే అంత సంపాదించి పక్కన పెట్టుకుందాము, ఈ ఆలోచనలనే ఉంటుంది. అది అధర్మం, ఇది ధర్మం. చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు.